హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నానంటే, కువైట్‌కి పోవాలంటే ఎక్కువ రోజులు పడుతుందా టైము? అండ్ బెహ్రెయిన్‌కి పోవాలంటే ఎక్కువ రోజులు టైం పడుతుందా? అనే దాని గురించి ఈరోజు చెప్తున్నాను. ఏంటంటే కువైట్‌కెళ్ళాలంటే కనీసం లేదంటే 3 మంత్స్ అయితే పడతది. అది ఎందుకో కూడా చెప్తాను. బెహ్రెయిన్‌కి వెళ్ళాలంటే ఒక 1 వీక్ ఆర్ 5 డేస్ అయితే చాలు, వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. అది ఎందుకు తేడా? కువైట్‌కి వెళ్ళాలంటే 3 మంత్స్ ఎందుకు? బెహ్రెయిన్‌కి వెళ్ళాలంటే 5 డేసే ఎందుకు? ఎందుకు అలా అనేది చెప్తా వినండి. ఇక కువైట్‌కి వెళ్ళాలంటే ఫస్ట్ మనకు వీసా రావాలా. వీసా వచ్చిన తర్వాత మెడికల్‌కి వెళ్ళాలా. మెడికల్‌కి వెళ్ళిన తర్వాత పీసీసీ, ఎమిగ్రేషన్, స్టాంపింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మనం టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. దానికి మ్యాక్సిమం ఎంత లేదన్నా 2-3 మంత్స్ అయితే ఈజీగా పడుతుందండి. 2 మంత్స్ అయితే ఈజీగా పడుతుంది. ఇంకా బెహ్రెయిన్‌కి వెళ్ళాలంటే ఎందుకు తక్కువ రోజులు 5 డేస్ ఎందుకు పడుతుంది అని చెప్తున్నానంటే, ఫస్టు వీసా రాదు. కువైట్‌కి అయితే ఫస్ట్ వీసా వస్తుంది, మళ్ళీ మెడికల్‌కి వెళ్ళాలా. బెహ్రెయిన్‌కి అయితే అలా కాదు. ఫస్ట్ మెడికల్‌కి వెళ్ళిన తర్వాత మెడికల్‌లో ఫిట్ అని వస్తుంది కదా, అది వచ్చిన తర్వాత ఆ స్లిప్ అనేది పంపించినామంటే ఆ పేపర్ ప్రకారం మనకు వీసా అనేది పుడుతుంది బెహ్రెయిన్‌లో. ఆ వీసా పుట్టిన తర్వాత ఏం లేదు, మనకు వాట్సాప్లో పీడిఎఫ్ పెడతారు. ఆ పీడిఎఫ్‌ను ప్రింట్ తీసుకొని టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఎందుకంటే చాలా టైం పట్టదు. ఇంకా మెడికల్ అయిపోయిందా, మెడికల్ స్లిప్ పంపించారా, వీసా వచ్చేస్తుంది అంతే. వీసా వచ్చేస్తేనే టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఈ బెహ్రెయిన్‌కి వెళ్ళాలంటే పీసీసీ, ఎమిగ్రేషన్, స్టాంపింగ్ అలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ వీసా రాగానే టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే. నేను కూడా అలానే వచ్చాను. సరేనా? ఇంకా కువైట్‌కి వెళ్ళాలంటే 3 మంత్స్ అయితే ఈజీగా పడుతుంది టైం అయితే. ఈరోజైతే వీడియో ఇదేనండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా ముందు ముందు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్.